బ్యాక్ న్యూస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులను సీజ్ చేయడంపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని ప్రైవేట్ బస్ ఓనర్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో వెసులుబాటు లేని కారణంగానే బస్సులను అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు చెప్పారు. దీనివల్ల తమకు ఆర్థిక భారమే తప్ప ట్యాక్స్ లేకొట్టే ఉద్దేశం లేదని చెప్పారు. 4 సంవత్సరాల నుంచి అవే బస్సులు తిరుగుతున్నాయని, అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రైవేట్ బస్ ఓనర్స్ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సులపై ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనిపై ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మొదట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని, అప్పటికీ ఒప్పుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ప్రైవేట్ ట్రావెల్ పై ఇప్పటికీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులు సరైనవి కావు అని ప్రైవేట్ ఆపరేటర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు సరైనవి కావు, ఎందుకోసం బస్సులు ఆపుతుంటే వాళ్ళ బస్సులు ఆపకూడదు అంటున్నారు. వాళ్ళతో మాట్లాడడం. మీరు చెప్పండి సార్. అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బస్సులు మా దగ్గర తీయనివ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు, సీజ్ చేస్తున్నారు. వాటిని తప్పుగా మీరు ఎందుకు చెప్తున్నారు సార్? మోటార్ వాహన చట్ట ప్రకారము సెక్షన్ 43 ప్రకారము ఒక రాష్ట్రంలో వెహికల్ రిజిస్టర్ అయితే ఇంకో రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు ట్యాక్స్ కట్టి వెళ్ళవచ్చు. ఆ రాష్ట్రాలకు రావద్దు అనే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. అందుకని ఏదైతే సర్కులర్ ఏపీ ప్రభుత్వం జారీ చేసిందో చట్ట విరుద్ధం అంటున్నాం. బస్సులను సీజ్ చేయడం అనేది చట్ట విరుద్ధము. మేము తప్పక వాళ్ళని ఒకసారి ఆశ్రయించి ఈ యొక్క రూల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వారు సమ్మతిస్తే ఓకే, ఒకవేళ వారు సమ్మతించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టులో మాకు తప్పక న్యాయం జరుగుతుందండి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ ఉంది అని ఇందాక మీరు చెప్పారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అధికారుల నుంచి ఒత్తిడి వస్తుంది? ప్రత్యేకించి మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి మొత్తం మా ఇండస్ట్రీని ఆయన బయటకెళ్ళి మమ్మల్ని పాడియాలనే తీవ్ర తాపత్రయపడుతున్నాడు. మరి అటువంటి వ్యక్తి ఒక్క తాపత్రయం ఈరోజు జరుగుతున్న విషయం నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ వ్యక్తి చేస్తున్న తప్పనేది కూడా మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విన్నవించుకొని సిద్ధంగా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో ప్రజల సేఫ్టీ గురించి, ప్రజల యొక్క సౌకర్యం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాకు రిలీఫ్ ఇస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే కేశినేని నానికి సునీల్కి మధ్య ఉన్న వైరం అందరు ఆపరేటర్లు ఇబ్బంది పడుతున్నారు. 2 రాష్ట్రాల సమస్యగా మారింది అంటున్నారు. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న వైరం ఏంటి సార్? నాకు ఆయనకి ఏం వైరం లేదు. ఆయన ఎంపీ పోటీ చేస్తే ఆయన గెలవాలనుకునే కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి నేను. ఆయన గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ఆయన గ్రీట్ కూడా చేసి వచ్చిన. ఎందుకు ఆయన దగ్గర ఏం పని తీసుకొని నాకేం పని ఉండదు. నేను ట్యాక్స్లు కట్టి తిప్పేవాడిని. 100% ట్యాక్స్ పేమెంట్ కంపెనీ మాది. కానీ గౌరవప్రదంగా మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళం. ఆయనకు ఎందుకో సడన్గా మా మీద అసహనాన్ని, భేదాభిప్రాయాలను పెంచుకొని మా మీద ఆయన దాడి చేస్తున్నాడు తప్ప మేము ఆయన మీద ఇవ్వలేదు కూడా. మేము ఆయనను వ్యాపారంగా రమ్మని ఆహ్వానిస్తున్నాం. మేము మా సహాయ సహకారం ఉంటే మేము కూడా ఆయనకు అందిస్తాం. ఏదైనా రూట్లు కావాలంటే కూడా ఒక 2 రూట్లు మనిషికో రూట్ త్యాగం చేసుకొని వేయాలని కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే సమస్య ఎక్కడ వస్తుంది? మీకు ఆల్రెడీ స్టే ఉంది అంటున్నారు. స్టే ఉన్నా కూడా ఎందుకు ఆపుతున్నారు? అది సరే, గవర్నమెంట్నే అడగాల. గవర్నమెంట్ సర్కులర్ రిలీజ్ చేసింది ఇతర రాష్ట్ర వెహికల్ని మనం అలవ్ చేయొద్దని. అది చట్టవిరుద్ధం అంటున్నాం. దాని మీద కోర్టుకు వెళ్తాం. ఇప్పుడు అపీల్ ఉంది. ఫస్ట్ గవర్నమెంట్లతో మేము ఘర్షణ వైఖరి అవలంబించడానికి సిద్ధంగా లేమని ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎప్పుడు పోతున్నారు కోర్టుకు? ఎప్పుడు వెళ్ళాం? ఇంకో 3-4 డేస్ గౌరవ మంత్రి గారిని వాళ్ళు లేరు, వారిని కలిసి మరి వారి యొక్క విన్నమించుకుంటాం. వారు చెప్పిన దాని మీకు మేము యాక్ట్ అవుతాం. మీరు చెప్పండి సార్. అంటే ఆర్టీసీ ఎలాంటి ఫెసిలిటీ ఇస్తుంది, ఎందుకు నష్టపోతుంది? మీరు మీ వల్ల నష్టం జరుగుతుంది అంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు ఆర్టీసీ అనేది మేము ప్రొవైడ్ చేసే లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ సార్ అన్ని. అక్కడ ఆర్టీసీ ఎక్కడా సర్వీస్ ప్రొవైడ్ చేయదు. ఇంకోటి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆర్టీసీ ప్రొవైడ్ చేయాలంటే దే నీడ్ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్. ఇక్కడ నుంచి హైదరాబాద్ టు చెన్నై 4 బండ్లు ఆర్టీసీ పెట్టాలంటే చెన్నై నుంచి అగ్రిమెంట్ తీసుకోవాలి. అది జరిగే పని కాదు. ఎందుకంటే వీళ్ళు ట్యాక్స్ కట్టరు కాబట్టి అగ్రిమెంట్స్ అనేది అంత ఈజీ కావు. మేము ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాం, చెన్నైలో ట్యాక్స్ కడుతున్నాం. వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్. మావేవి ఎక్కడ షార్ట్ డిస్టెన్స్ కాదు. అబోవ్ 600 కిలోమీటర్స్ ఓన్లీ. సో అక్కడ ఆల్టర్నేటివ్ ఆర్టీసీ ప్రొవైడ్ చేయలేదు. ఇవాళ బంద్ కావడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ప్లస్ సీటర్ సార్ చెప్పినట్టు సీటర్ యొక్క ప్రైసింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 30%. ఇది ప్రైవేట్ ఆపరేటర్లు చెప్తుంది. ఖచ్చితంగా నిబంధనలకు లోబడే మేము బస్సులు తిప్పుతున్నాం. కేవలం మా మీద ఒక వ్యక్తి కక్షపూరితంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రయాణికులు నష్టపోతున్నారు. వాళ్ళ సీట్లు చెల్లించాల్సిన ఛార్జెస్ పెంచి చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మేము మా వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం లేదు. కేవలం లాంగ్ డిస్టెన్స్ బస్సులు మాత్రమే, వేరే రాష్ట్రాలకు తిప్పే బస్సులు మాత్రమే వెళ్తున్నాయి కాబట్టి మా వల్ల నష్టం లేదు. ఇలాగే కొనసాగితే మాత్రం 2-3 రోజుల్లో ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి మాకు సంబంధించినటువంటి ఆదేశాలు తెచ్చుకుంటాం. వాళ్ళ మీద ఏది డిమాండ్ చేయాలో దానికి సంబంధించిన ఆర్డర్స్ తీసుకుని యథావిధిగా నడుపుతాం. ప్రజలకు బస్సులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేస్తున్నారు.